జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచబడ్డాడు, బలం తక్కువగా ఉన్నాడు. దాని మూలంగా ఆరోగ్య సమస్యలు, అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వెళ్తున్నారో జూన్ 7వ తారీఖు నుంచి ఆయన మిత్రక్షేత్రమైన సింహరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీకు సంతానపరంగా అభివృద్ధి అంటూ ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు నశిస్తారు. ఇది మానసికంగా మంచి అభివృద్ధి అంటూ ఉండబోతోంది ఈ మాసం అనేది. సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతోంది. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. బాస్తోనూ మేనేజర్తోనూ గొడవలంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మేషరాశి వారికి ఏలినాటి శని జరగబోతోంది. దాని మూలంగా మీకు డబ్బు ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాసం అనేది శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం పూట మీకు ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేక తీర్పు వస్తుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా జూన్ 22వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా జూన్ 22వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్ ఛానల్ సంప్రదించండి.